మీ బ్యాంక్ అకౌంట్లో ఫినాన్షియల్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందా? ఆన్లైన్లో మనీ పోగొట్టుకున్నారా? అయితే టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్కి కాల్ చేసి మీ అకౌంట్ని ఫ్రీజ్ చేయమని చెప్పండి. అండ్ నెక్స్ట్ సైబర్ క్రైమ్ వాళ్ళది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1930 నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేసి మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోండి. లేదా బ్రౌజర్లోకి వెళ్ళి cybercrime.government.in అని సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మనం కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళినా కూడా ఆ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ సైబర్ క్రైమ్ అని చెప్పి ప్రెస్ చేయండి. దాని తర్వాత రిపోర్ట్ ఫినాన్షియల్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. అందులోకి వెళ్ళి మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేయండి. అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మీ అకౌంట్ నెంబర్, ట్రాన్సాక్షన్ ఐడి, స్క్రీన్ షాట్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు అక్కడ ఒక కంప్లైంట్ నెంబర్ వస్తుంది. ఆ కంప్లైంట్ నెంబర్ని మీ ప్రింట్అవుట్ తీసుకోండి. దానికి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ మీ స్క్రీన్ షాట్ అన్నీ జిరాక్స్ తీసుకోండి. నియర్ బై సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాని స్టేటస్ మనం చూడాలి అంటే సేమ్ వెబ్సైట్లో చెక్ స్టేటస్ అని ఉంటుంది. దాన్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మనం ఫ్రాడ్ జరిగిన 24 అవర్స్ లోపు మనం రిపోర్ట్ చేయగలిగితే మన మనీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.